रघुनंदन रघु रघुनंदन रघुवर सेवन रघुपति चायन। మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఎలా అనిపించింది నీకు ఈరోజు? చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఉంటుంది మనతో. చూసినాడు కింద పడతాం. పడితే పట్టుకుంటా నువ్వు ఉన్నావుగా. ఏంటి పరిగెడతావు? నేను ఆగిన పోరా, నా బంగారు కొండ. అవునా, నేనంటే ఎంత ప్రేమే నీకు. అమ్మో స్వాతి, మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందో. ఎందుకురా భయం? ఎందుకురా భయం? మా నాన్నకి నువ్వంటే ఇష్టమే కదా. అదే కాక చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నావు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా నిన్ను తోడుగా తీసుకుని వెళ్ళమంటాడు. ఎందుకో తెలీదు. అవునా, ఎందుకు అలా అంటాడు? ఏమో మరి, నాకేం తెలుసు? ఎందుకో నాకు తెలుసు. అబ్బా, ఏం తెలుసు చెప్పు నీకు. ఎందుకంటే మీ అత్తయ్యకి మీ నాన్నకి పడదు కాబట్టి. నిన్ను ఒంటరిగా వదిలేస్తే ఏం చేస్తారని భయం మీ నాన్నకి. అవునా? ఏమోలే, నేను నీతో ఉంటే మా నాన్న ధైర్యంగా ఉంటాడు, అది చాలు. అరే ఎల్లాడిని లాక్రాండ్రా. సరే అమ్మా. సుబ్బారావు నేను అమ్మగా తీసుకురమ్మన్నాడు. నడువురా. ఏరా ఏడిస్తే జాలిపడి వదిలేస్తాను అనుకుంటున్నావా? ఈ గరీబ్ కాలంలో వర్షాలు ఎక్కువ పడటం వల్ల పంట మొత్తం కొట్టుకుపోయిందమ్మా. ఎలాగైనా సరే వడ్డీ డబ్బులు కట్టేస్తానమ్మా. ఏరా డబ్బులు ఇచ్చే ముందే చెప్పా, అసలు ఆలస్యమైన వడ్డీ కరెక్ట్ గా రావాలని. పంట కొట్టుకుపోయింది, తొక్కపోయింది, తోలుపోయిందని కాదు. ఇక్కడ తెలంగాణ శకుంతల డబ్బులేరా. అమ్మా నీ అమ్మ ఏమైంది నాన్న? ఇక్కడ నువ్వు వడ్డీలో వచ్చి చేసుకో. ఆ స్వాతి ఏమో వెట్టి వేసుకొని ఆ శేఖర్ గారితో మిడ్ నైట్ మసాలాలు చేస్తుంది. దేనికైనా సమయం సందర్భం రావాలి నాన్న. వస్తుంది బాగా వస్తుంది. శేఖర్ గారు దాన్ని తెల్లం చేసినాక వాళ్ళ పిల్లలతో మూతి ముడ్డి కడుక్కోవాలి. సమయం రావాలి, సందర్భం రావాలి. ఆ శేఖర్ గారు సందులో స్వాతితో సిందులేస్తున్నాడు. అది ఎన్ని చిందులేసినా విందు మటుకు నీతోనేరా. తేజ, స్వాతి శేఖర్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు అయ్యగారు. ఎందుకు వచ్చావు? అదేంటన్నయ్య, ఎలా ఉన్నావు అని అడుగుతావనుకుంటే ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? అలా అడిగే అరగత కోల్పోయావు. ఇంతకీ విషయం చెప్పు. అదే అన్నయ్య, సత్యాకి స్వాతికి పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. స్వాతికి ఇష్టమైతే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టిస్తా.
అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? కోల్పోయినాడు మాటలు ఇలాగే ఉంటాయి. అయినా నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నన్ను క్షమించన్నయ్యా, నేను మారిపోయాను. నేను మర్చిపోలేదు. ఈ ఇంటికి పట్టిన దరిద్రం వీళ్ళే. వామో, ఈ మహాతల్లింటి ఇక్కడికి వచ్చింది. అమ్మా స్వాతి, ఆ నాన్నగారు చెప్పండి. సత్యాన్ని పెళ్లి చేసుకుంటావా? నేను చావునైనా చేస్తాను కానీ వాడిని మాత్రం పెళ్లి చేసుకోను. విన్నారుగా, ఇంక బయలుదేరండి. ఆగు. ఇంకొకసారి గుమ్మం దాటితే గుమ్మం ముందు గుమ్మడికాయలా నీ తలకాయ ఆలాడదీయాల్సి వస్తుంది. ఆ పనోడిని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు అన్నయ్య. ఎవడే పనోడు? పనోడన్న మొహం పగులుది. ఇంకొకసారి వాడిని పనోడు అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఏంట్రా బాబు, ఎప్పుడు ఆ పనేనా? ఇక్కడ నేను ఒక దానున్నాను, చూసుకోవా? బా అలా సూటిగా చూడకే, గుండెల్లో గుణపం గుచ్చినట్టుంది. ఇట్రారా బాబు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేను నిన్ను చూస్తున్నానని కదా అలా మాట్లాడుతున్నావు? ఈ విషయం మీ నాన్న తెలిసిందనుకో మాటలుండవు మర్రే. అయినా పర్లేదు, ఇద్దరు ఒకసారి చేస్తాంగా. బా ఏముంది మీ అమ్మాయిల్లో, వాసనకే మైకం వచ్చేస్తుంది. ఏ స్వాతి, మా వాడిని అలా నలిపేస్తున్నావు? మా వాడు అసలే అమాయకుడు. మీ నాన్న చూశాడనుకో, మా ముగ్గురు తలకాయలు ఈ తోరణాలకి వేలాడతాయి. ఏ వెళ్ళి పని చూసుకునిరా. అమ్మగారు, నేను వస్తున్నానని ఇలా సాగుతాం పలకాలా? లేగు లేగు, క్షమించేసేలే. లేకండి. వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే బరి తెగిచ్చిపోతారు. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ మా. వీళ్ళ సంగతి తర్వాత చూస్తా. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ వదినా. హ్యాపీ బర్త్డే అత్తమ్మా. థ్యాంక్ యూ సత్య. ఇంకా చెప్పుకోవటం ఆపితే కేక్ కట్ చేద్దాం. సరే అన్నయ్య, మీరు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు మాట్లాడుకోనిరు మా ఇద్దరిని. మీరు మాట్లాడడం మొదలు పెడితే పొద్దే తెలియదు. సరే. శేఖర్, హ్యాపీ బర్త్డే మమ్మీ. ఏంటన్నయ్య మీరు పనోడిని కూడా ఒక చుట్టాన్ని చూసినట్టు చూస్తారు. శకుంతల, ఎన్నోసార్లు చెప్పాను వాడు పనోడు కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకని. ఇంకొకసారి వాడిని పనోడు అన్నావంటే నువ్వు నా చెల్లివనే సంగతి మర్చిపోవాల్సి ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంట్రా బాబు రావట్లేదు? తులసి, తులసి. అమ్మా, నా కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేయమంటే నీ కూతురికి నా కొడుకు సరిపోడానంటావా? అమ్మా, అమ్మా. బామ్మ, ఈ బెండకాయలు ముదిరిపోయి ఉన్నాయేంటి? నీకు పెళ్ళి అయిందా? ఇంకా కాలేదు బామ్మ. ముందు పెళ్లి చేసుకొని చావు, నీ బెండకాయ కూడా ముదిరిపోయింది. అమ్మ, ఈ మొలకాయ ఇంత చిన్నగా ఉంది. తాడి పెరిగినట్టు పెరిగావు, మొలకాయ అంత ఉండేది తెలీదా? శంకరన్న, ఏంట్రా? వదిన్ని చంపించింది ఎవరో కాదు. ఏంటక్క ఎక్కడికి రమ్మన్నావు? ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళంగా. ఇది అన్న పెళ్ళా పేరెంటకమా? ఇంట్లో మాట్లాడతాను. ఇది పంతం, అందుకే ఇక్కడికి రమ్మన్నా. సరే అక్క, విషయం చెప్పు. ఏంటి విషయం చెప్పేది? నీకేం చెప్పానో నువ్వేం చేసావు? ఇద్దరిని చంపేయమని చెప్తే నువ్వు వదిన ఒక్కదాన్ని చంపేశావు. నేను ఇద్దరిని వేద్దాం అనుకున్నాక పనోడు అడ్డొచ్చాడు. వాళ్ళిద్దరిని చంపేసి
స్వాతిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం నాదవుతుంది అనుకున్నా. ఈసారి మిస్ కాదక్క. ఇదిగో 50,000 అడ్వాన్స్, పని అయినాక పూర్తి అమౌంట్ నీకు ఇస్తాను. రేయ్, ఈసారి మిస్ అయిందా నువ్వు మిస్ అయిపోతావు. సరే సత్య, ఈసారి మిస్ కాదు. వెళ్ళి మరి. అదన్నా జరిగింది. ఏంటమ్మా, ఈ రుద్రగడ వాళ్ళని చంపేస్తారంటవా? శకుంతల, ఎందుకు ఇలా చేసావు? ఆస్తి కోసమా? ఆస్తి కావాలంటే నేను రాసి ఇచ్చేవాడినిగా. ఎందుకు ఇలా చేసావు? నా చెల్లివని ఒక కారణంతో నిన్ను వదిలిపెడుతున్నా, లేకపోతే ముక్కలు ముక్కలుగా నరిగేవాడిని. మా అమ్మగారి చేస్తారా నువ్వు? మా అమ్మగారి మీద చేస్తావురా? తోలు తీస్తా. అయ్యా, ఇప్పటికే ఎక్కువ తాగారు, భోజనం తిందురు రండి. రండి నాన్న, చాలు. అమ్మ చనిపోయి 1 year అవుతుంది. ఇంకా ఎన్ని రోజులని తలుచుకుంటూ ఉంటావు? రే శేఖర్. అయ్యా. స్వాతిని పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారయ్యా? తులసి పోయిన దగ్గర నుంచి ఆనందం ఆమెతోనే పోయింది. మీ ఇద్దరికి పెళ్లి చేసి మీకు పుట్టబోయే పిల్లల్ని తులసిని చూసుకొని బతుకుదామని మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. ఏమంటావు స్వాతి? నాకు శేఖర్ అంటే ఇష్టమే నాన్న. మీరేమంటారో అని ఇన్ని రోజులు చెప్పలేదు. అవునయ్యా, స్వాతి అంటే నాకు ఇష్టమే. మీకు చెప్పడానికి భయం వేసింది. నాకు చెప్పడానికి భయం ఎందుకురా శేఖరు? మా నాన్న ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు, నువ్వు బాగుపడిపోయినా పర్లేదురా, శంకరాన్ని బాధ పెట్టే పనులు ఎప్పుడు చేయొద్దురా అని చెప్పేవాడు. నా ఫ్రెండ్ అంటే మీ నాన్న. వాడు వెళ్ళిపోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. తెలుసో తెలియకో వాడు తప్పు చేస్తే వాడిని క్షమించి సర్ది చెప్పరా. వాడు అసలే అమాయకుడు. అమ్మ లేదని గారాభంగా పెంచాను, నువ్వు వదిలేస్తే వాడు అనాథ అయిపోతాడు అని చెప్పి నిన్ను నా చేతిలో పెట్టి వాడి చివరి శ్వాస వరకు నీ గురించి ఆలోచించాడు. అయ్యా. అయ్యో, ఏంటి శేఖర్? నువ్వు నాకు దండం పెడతావేంది శేఖరు? నేనే మీ నాన్నకి దండం పెట్టాలి. తోడబుట్టిన చెల్లె ఆస్తి కోసం నన్ను చంపాలనుకుంది, కానీ మీ నాన్న నా ఆస్తి సగం రాసిస్తానంటే ఆస్తులు ఎందుకురా, నువ్వు నా పక్కనుంటే చాలు అన్నాడు. దేవుడు మీ నాన్న. స్వాతిని నీ చేతిలో పెడుతున్నా, జాగ్రత్తగా చూసుకో. సరే అయ్యా. సంధ్య, నువ్వా? నిన్ను భయపెడదామంటే నన్ను భయపడేలా చేసావేంటే? మరి మామూలుగా రావచ్చు కదా, వెనుక నుంచి భయపెట్టడం ఏంటి? పోవే, నీట్గా రెడీ అయ్యి వస్తే ఇలా చేసి పడేసావు. సరే, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? మా అక్క మ్యారేజ్ సెట్ అయింది. ఓ అవునా, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ రావే, మా అక్కని రమ్మంటే దాని గ్లామర్ పాడవుతుందని రానంటుంది. అమ్మో, నేను బయటకు వస్తే నాన్న ఒప్పుకోడు. సరే మరి లోనికి వెళ్దాం. ఏమని మా నాన్న ఏమంటాడు? అంకుల్ని నేను అడుగుతా. సరే పద మరి. అరే తేజ, టైం వచ్చిందిరా, టైం వచ్చిందిరా. ఎక్కడరా? రేయ్, దెయ్యం కాదురా, మన సంధ్యరా. అవునా? నిజమేరా, సంధ్యనే. ఏంటి సంధ్య మేకప్ ఎంతేసావు? అరే అది మేకప్ కాదురా, ముగ్గురా. నేల మీద వేయాల్సిన ముగ్గు ముఖం మీద వేసుకున్నారు. ఏంటో ఈ అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటున్నారు. చూడవే, ఇదంతా నీ వల్లే. సరే, నువ్వు ముందెళ్ళి రెడీ అయిపో. నానా,
ఏంటి తల్లి? నేను సంధ్యతో పాటు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళనా? బయటికి వద్దమ్మా. నువ్వు బయటికి వెళ్తే శకుంతల ఎప్పుడు ఏం చేస్తుందని నాకు భయం వేస్తుంది. అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్ 1 అవర్లో వచ్చేస్తాం. ప్లీజ్ నా కోసం పంపించండి. సరే, శేఖర్ని తీసుకొని తోడుగా వెళ్ళండి. శేఖర్ పొలానికి వెళ్ళాడు. సరే, తొందరగా వెళ్ళి వచ్చేసేయండి. థ్యాంక్ యూ అంకుల్, నా మంచి అంకుల్. ఎప్పుడు వాగులో వాటర్ వెళ్తున్నట్టు వాగుతూ ఉంటావు, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? అమ్మ పోయిన దగ్గర నుంచి మాకు ఆనందమంతా అమ్మతోనే పోయింది. సర్లే, బయటకు వచ్చినప్పుడైనా హ్యాపీగా ఉండు. అవును, నీ లవర్ బాయ్ గురించి మీ నాన్నకి చెప్పావా? నాన్న ఒప్పుకున్నాడే. ఒప్పుకున్నారా? వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి కారులో పడేయండి రా. శంకరన్న, నీ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. శకుంతల, శేఖర్ వచ్చాడా? పొలానికి వెళ్ళారు అయ్య గారు. ఏంటే నాకంటే ఆ పనుడు ఎక్కువేడా? పనికొచ్చేవాడిని ఎదురుగా పెట్టుకొని ఆ పనులు చేసుకుంటా అంటావా? ఇప్పుడు ఎలా చేసుకుంటావో చూస్తా, ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. అక్క, ఏంటి వీడు సిట్టింగ్ వేయడానికి చెట్టు కిందకి వచ్చాడా? ఇక్కడ ఇంత వైలెంట్ జరుగుతుంటే సైలెంట్గా మందు అవుతూ కూర్చుంటున్నాడు. ఏంటక్క ఈ శంకర్ గారు నాకు అసలు అర్థమే కావట్లా. అరే, అంత సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడన్న అర్థం రా. అమ్మా నీ అమ్మ ఏంటో మీ అన్న ఇలాగున్నాడు? పిల్లోడి నోట్లో పాలపేక ఉన్నట్టు. మీ అన్ని నోట్లో మంది గ్లాస్ ఉండాల్సిందేనా? అక్క, కొంపతీసి మన చుట్టూరు బాంబులు పెట్టారా ఏంటి? అక్క, నా డబ్బులు నాకు ఇచ్చేయి. నా పెళ్ళం పెందలగాడు రమ్మంది. అరే, చెప్పండి రా తాళ్ళు. నువ్వు రావే. ఏమీ కోడలా, మా వాడిని పెళ్లి చేసుకోమంటే సావనైనా సస్తాను కానీ చేసుకోనంటావా? ఇప్పుడు చేస్తానే నీ పెళ్ళి. సత్య, నువ్వు తాళి తీసుకో. బాంబు, అసలైన బుల్లెట్ బాంబు వచ్చాడ్రా బాబోయ్. హలో బావా, త్వరగా రండి బావా. మీకోసం తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాను బావా. ఏమోనే, నేను లేట్ ఇంకా. నా చార్టర్ క్లోజ్ అయ్యే టైం వచ్చింది. భోజనాలు ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకి సింపుల్గా చేసేయి. అరే, ముందు ఆడినేసేయండి రా.
కూడా నిన్ను ఎందుకు చంపకుండా వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు నా చెల్లివని ఒకే ఒక కారణంతో. నేను నీ మనసులో లేకపోవచ్చు, కానీ నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అబ్బా, నన్ను క్షమించండి అన్నయ్య. డబ్బు పిచ్చిలో పడి మీ ప్రాణాలనే తీయాలనుకున్నాను. నన్ను క్షమించు మామయ్య. మనిషికి డబ్బు అవసరం అంతే, డబ్బే జీవితం కాదు. డబ్బు కోసం తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకోకండి. ప్రాణం పోతే మనల్ని మోసేది మనుషులే, డబ్బు మోయదు. డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, కానీ నలుగురు మనుషులు సంపాదించుకోండి. మీ శేఖర్, రైటర్.